మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఎందరున్నా జిల్లా మొత్తానికి బాస్ ఎవరంటే కలెక్టర్. లీడర్లు ఆర్డర్లు మాత్రమే ఇస్తారు. ఆ పనులు సగబెట్టేదంతా ఆఫీసర్లే. అయితే మొన్న వికారాబాద్ కలెక్టర్ మీద అటాక్ జరిగితే ఇప్పుడు ఇంకో కలెక్టర్ ను వార్తలకు తెచ్చిండ్రు. ఇగో గిట్లా రాజన్న సిరిసిల్ల కలెక్టర్ మీద రాజకీయం ఇంకింత ముదిరింది. నిన్న రామన్న ఇవాళ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇవాళ ఒక కాంగ్రెస్ కార్యకర్త వచ్చి కలెక్టర్ రూపంలో కూర్చున్నాడు అక్కడ. మరి మొన్నటిదాకా ఉన్న వాళ్ళంతా కలెక్టర్లు బీఆర్ఎస్ కార్యకర్తలేనా? ఒక ఇటువంటి సన్నాసులను ఇవాళ తీసుకొచ్చి కక్షపూరితంగా సుమారు 1000 ఎకరాల వరకు స్థలాన్ని ఏకంగా ధరణిలో ఎక్కించినటువంటి అంశం, ప్రభుత్వ భూములకు సంబంధించిన అంశంలో కలెక్టర్ గారికి వస్తున్నటువంటి ఫిర్యాదుల ఆధారంగా కానీ అగనట అప్పట్లో సర్కార్ భూములు దొంగతనంగా పట్టాలు చేపించుకున్నారు. ఇప్పుడు కలెక్టర్ గారికి కంప్లైంట్ అందినాయి. ఎంక్వైరీ ముంగడబడదని గిట్ల బెదిరిస్తుండనేది కాంగ్రెస్ ఎమ్మెల్యేల మాట. ఏమంటే సిఐడి విచారణ చేపియాలని కోరిండ్రు సర్కార్ను. ఐఏఎస్ మీ అయ్యే కాలు మొక్కించుకోండు సుమా, ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారు. అవు అప్పటి సిద్దిపేట కలెక్టర్ వెంకటరామరెడ్డి గారు కేసీఆర్ సార్ కాళ్ళు మొక్కితే అటెంక కండువా కప్పి కారెక్కించుకొని పోటీ లేకుండానే ఎమ్మెల్సీగా మండలికి తోలుకపోయినరు. కామారెడ్డి కలెక్టర్ శరత్ సార్ కూడా దీవనార్థి తీసుకున్నాడు గిట్లా.